ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం జీవి. నా పేరు వలి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ భీకరంగా సాగుతోంది. ప్రధానంగా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం, ఇరాన్ తన ఫోకస్ ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ మీద పడింది. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి సిటీ దుబాయ్ నగరం మీద పడినట్టుగా తెలుస్తోంది. దుబాయ్ సిటీ మీద ఏ క్షణమైనా విరుచుకుపడే అవకాశం ఉంది అని చెప్పి యుఏఈ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో దుబాయ్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అలర్ట్ మెసేజ్లు కూడా ప్రస్తుతం వెళ్తున్నాయంట. ఎందుకంటే యుద్ధం ప్రారంభమైన తర్వాత మనం చూస్తున్నాం, ఇజ్రాయెల్కి సంబంధించి అలాగే అమెరికాకి సంబంధించి ఎంబసీస్ కార్యాలయాలు ఉంటాయి కదా, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి కార్యాలయాల మీద విపరీతంగా దాడులు చేస్తుంది, డ్రోన్ దాడులు చేస్తుంది, క్షిపణి దాడులు చేస్తుంది. ఇరాన్ ఎక్కడ తగ్గట్లా. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ వేదికగా మా మీద అమెరికా దాడి చేస్తుంది కాబట్టి అమెరికా భరతం పట్టాలంటే గల్ఫ్ కంట్రీస్ మీద దాడి చేస్తే అప్పుడు వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి కొంత యుద్ధం కంట్రోల్ అయ్యే పరిస్థితి అని చెప్పి చాలా చాకచక్యంగా ఇరాన్ ఏం చేస్తుంది, దుబాయ్ మీద అలాగే బెహ్రెయిన్ మీద, ఖతార్ మీద, కువైట్ మీద ఈ విధంగా ఏవైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ మీద దాడులు చేయడానికి ప్రధాన కారణం ఒత్తిడి తీసుకురావడమే. ఇప్పుడు ఇంకా ఒత్తిడి తీసుకురావడానికి, ఎందుకంటే ఇప్పుడు భీకర యుద్ధం జరుగుతుంది, అమెరికా ఏ క్షణంలో అయినా ఇంకా పెద్ద పెద్ద మిసైళ్లు వేస్తుందని చెప్పి చర్చ వినిపిస్తోంది. ఇప్పటికే టెహరాన్ సిటీ పూర్తిగా ఇరాన్లో ఉన్నది నాశనం అయిపోయింది. టెహరాన్ సిటీ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, అక్కడ ఉన్నటువంటి మెయిన్ ఆఫీసర్స్ ఇళ్ళు, తర్వాత ఏదైతే సైనిక సంపత్తి ఉన్నటువంటి కార్యాలయాలు అన్నీ కూడా ధ్వంసం అయిపోతున్నటువంటి పరిస్థితుంది. జనావాసాల మీదకి దూసుకొస్తున్న పరిస్థితుంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఇంకా భయపడి వెనక్కి తగ్గట్లా ఇంకా ముందుకు పోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా దుబాయ్ను కొడితే అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి వస్తుంది. అప్పుడు కానీ యుఏఈ కావచ్చు, సౌదీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తారన్న ఉద్దేశంతో దుబాయ్ని టార్గెట్ పెట్టినట్లుగా ఇరాన్ సమాచారం వస్తుంది. ఇక అసలైనటువంటి క్షిపణులను బయటకు తీయబోతోంది అని సమాచారం వస్తుంది. కాబట్టి ఆ యుఏఈ కావచ్చు, సౌదీ కావచ్చు, వాళ్ళ ముఖ్యమైనటువంటి సిటీసు, ప్రధానంగా దుబాయ్లో నివసిస్తున్నటువంటి వాళ్ళ మొబైల్ ఫోన్స్కు అలర్ట్ మెసేజ్లు వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండండి, ఏ క్షణం ఏమైనా జరగచ్చు, మీరు సురక్షిత ప్రదేశాల్లో ఉండండి అని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి. మెసేజ్లు రావడంతో కొంతమంది భయపడిపోతున్నారు. ఈ మెసేజ్లు చూస్తున్న వెంటనే కొంతమంది ఇళ్ల నుంచి బయటకు వస్తూ ఉన్నారు, పైకి చూస్తూ ఉన్నారు, ఫోటోలు వీడియోలు తీస్తూ ఉన్నారు. ఏ క్షణం ఎటువైపు నుంచి డ్రోన్ వస్తుందా, ఎటువైపు నుంచి క్షిపణి వస్తుందా అని చూస్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది వాహనాల్లో వెళ్తుంటే, కార్లలో వెళ్తుంటే మెసేజ్ వచ్చింది, మెసేజ్ అయిన కారు వెనక్కి లెఫ్ట్ సైడ్లో సైడ్కి తీసేసుకుని ఆగిపోతూ ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక భయం కనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధం ప్రారంభమైన ఖమేనీ మరణం తర్వాత పరిస్థితులు ఒక్కసారి మనం చూస్తే దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గర డ్రోన్లు వచ్చి పడ్డాయి. ఎయిర్పోర్ట్ దగ్గర జనావాసాలు ఉన్న ప్లేసుల్లో డ్రోన్లు వచ్చి పడ్డాయి. అంటే ఇరాన్ టార్గెట్ గల్ఫ్ దేశాలని కొడితే ఆ గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు, అమెరికా సైనిక స్థావరాలు, అమెరికా ఎంబసీ కార్యాలయాలు వీటి మీద చేస్తే అప్పుడు అమెరికా కొద్దిగా కంట్రోల్లోకి వస్తుంది. వీళ్ళందరూ ప్రెజర్ బిల్డ్ చేస్తారన్న ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం చేస్తుంది. కానీ నిజంగా ఎందుకంటే దుబాయ్ పర్యాటకం మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేది దుబాయ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, దుబాయ్లో ప్రస్తుతం ఉన్నవాళ్ళు, ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళలో పర్యాటకుల్లో ముఖ్యంగా టూరిస్టులు భయపడిపోతున్నారు. ఎందుకంటే చాలామంది మంచి టూరిస్ట్ ప్లేస్ అది దుబాయ్ అనేది. ఎంతోమంది సినిమా వాళ్ళు వెళ్తుంటారు, వ్యాపారవేత్తలు వెళ్తూ ఉంటారు, చాలామంది బిజినెస్ మ్యాన్స్ వెళ్తూ ఉంటారు. కాబట్టి అలాంటి సిటీని వీళ్ళు టార్గెట్ చేస్తే అక్కడ ఆ బ్రాండ్ వాల్యూ దెబ్బతింటే వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పక్కా వ్యూహంతోనే ఈరోజు ఇరాన్ దీని మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో డెఫినెట్గా దుబాయ్లో పరిస్థితి కొద్దిగా అంటే ఇప్పటికిప్పుడు ప్రమాదం పొంచింది ఏం లేదు, కానీ ఏ క్షణం ఏమైనా జరగచ్చు అని చెప్పి అలర్ట్ మెసేజ్లు అక్కడ ప్రభుత్వం స్థానిక ప్రజానీకానికి పెడతా ఉంది, అలర్ట్ చేస్తూ ఉంది. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఈ అలర్ట్ మెసేజ్ల్లో కూడా ఏం చెప్తుంది, కిటికీల దగ్గర మీరు రావద్దు, కిటికీల దగ్గర దయచేసి ఉండొద్దు, ద్వారాల దగ్గర ఉండొద్దు, టెర్రస్ల మీదకి వెళ్ళొద్దు, ఏమైనా శబ్దాలు వినిపిస్తే వెంటనే స్థానిక అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వండి. ఇది ప్రధానంగా అలర్ట్ మెసేజ్లో ఉన్నది. కాబట్టి రోజు రోజుకి యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతుంది కాబట్టి, భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది కాబట్టి అమెరికా ఇంకా ముందుకు పోయే పరిస్థితే ఉంది. మొన్న అణుపరీక్ష చేశాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితి వస్తే ఇంకా మరింత భయానకంగా మారిపోతుంది. ఇరాన్ మళ్ళీ ఊరుకోదు. ఇంకా వీళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకుంటే దుబాయ్ కాదు, ఇంకా సౌదీలో ఉన్నవి, యూఏలో ఉన్నవి, బెహ్రెయిన్లో ఉన్నవి, కువైట్లో మెయిన్ టౌన్స్ అన్నింటిని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది ఇరాన్. గల్ఫ్ మీద కొడుతుంది ఎక్కువ.
సో డెఫినెట్గా ఎంతవరకు పరిస్థితి వెళ్తుందో తెలీదు. దుబాయ్లో అయితే కొంత భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కొన్ని రోజులు వేరే దగ్గరికి ఏమైనా వెళ్ళిపోదామా, ఇండియన్స్ అయితే కొన్ని రోజులు ఇండియాకి ఏమైనా వెళ్ళిపోదామా, వేరే కంట్రీస్ అయితే కొన్ని రోజులు అటు వెళ్ళొద్దామా, ఈ యుద్ధం కొద్దిగా నిలకడగా మారిన తర్వాత, ఈ యుద్ధం కొద్దిగా ఆగిన తర్వాత, శాంతి చర్చలు జరిగినాయి, ఇక యుద్ధం ఉండదు అనుకున్న తర్వాత, ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం దుబాయ్కి వచ్చి పనులు చేసుకుందామా అన్న ఆలోచన కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. సో నిజంగా ఈ యుద్ధం తాలూకు అయితే గతంలో ఏ యుద్ధము మిగల్చనటువంటి విషాదాన్ని మిగులుస్తోంది ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే. ఇరాన్ తగ్గట్లా, వీళ్ళు తగ్గట్లా సెప్టెంబర్ వరకు జరుగుతుందంట. ఇప్పుడు ఈ జరిగిన వారం రోజులకే మొత్తం గజగజ వణికిపోతూ ఉన్నారు. ఇది ఇంకా నెలల పాటు జరిగితే మనుషులన్నవాడు మిగిలే పరిస్థితి కూడా లేదు. అందరూ కూడా నష్టమే జరుగుతుంది. ఇగోలకు పోయి ఈ విధంగా దాడులు చేసుకుంటే మరింత నష్టం చేకూరే పరిస్థితి ఉంటుంది. దుబాయ్కి అయితే ప్రమాదం పొంచి ఉంది అన్నది ఇప్పటికైతే అక్కడ ప్రభుత్వం వాళ్ళకి పెడుతున్న మెసేజ్లు నేను చెప్తున్నాను. నేను కొత్తగా ఏదో ఊహించి చెప్పట్లేదు. ఆ భయం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కూడా చెప్పండి.